మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణ ప్రణాళికతో పాటు యోగాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించడంపై సిద్ధం చేసిన నివేదికను ప్రధానికి లోకేష్ అందిస్తారు. కాగా పుస్తకాలు, మ్యాపులు, చార్టులు, పెన్సిళ్లు తదితరులపై జీఎస్టీ తగ్గింపునకు స్వాగతిస్తున్నానని లోకేష్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది? విజయ, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఢిల్లీలో మంత్రి లోకేష్ ఈ రోజు ఉదయం పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణులు చెప్తున్న దాని ప్రకారం రాష్ట్ర సమస్యలలో ప్రధానంగా ప్రధానికి వివరించడం కోసమే లోకేష్ పర్యటన చేస్తున్నారని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించనున్నారని చెప్పి యోగా నిర్వహణ విజయవంతంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని మోడీకి అందజేయనున్నారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లోకేష్ కొన్ని కంపెనీలతోటి మాట్లాడుతూ ఆ కంపెనీల ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి దానికి సంబంధించి 100 రోజుల పాలసీని కూడా తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీలో వస్తున్న విధానాన్ని గురించి కూడా మోడీతోటి చర్చించేందుకు వెళ్తున్నారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ విభజన హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి లోకేష్ కోరనని చెప్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో లిక్కర్ కేసు సంచలనంగా ఉంది. సో వైసీపీ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ అయితే ఉంది. లోకేష్ ఢిల్లీ పర్యటన తోటి ప్రధానంగా చూసుకున్నట్లయితే 3వ ఛార్జ్ షీట్ వేస్తారు, సెప్టెంబర్ నెలాఖరికి జగన్ అరెస్ట్ చేస్తారని ఒక ఊహాగానాలు అయితే వస్తాయి. సో ఈ నేపథ్యంలోనే లోకేష్ ఢిల్లీ పర్యటన ఉండొచ్చు అని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు చర్చించుకుంటా ఉన్నారు. జగన్ అరెస్ట్ చేయడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ తోటి లోకేష్ భేటీ అవుతున్నారంటా కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు చెప్పడం అయితే మటుకి మాకు ఇట్లాంటి కక్షపూరిత వాతావరణం అయితే ఏదీ లేదు, మేము ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఉన్నాము. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి కూడా నిధుల గురించి ప్రధాని మోడీ తోటి మాట్లాడనున్నారు. ఏదైతే విభజన హామీలు ఇచ్చి ఆ హామీలకు సంబంధించి కూడా సత్వరమే వాటిలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా లోకేష్ మోడీని కలిసి వివరించున్నారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీ అమల్లోకి రానుంది. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం లభించనుంది. ఇక వైద్య విద్యను ప్రోత్సహించేందుకు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో 10 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాలేజీలను 2 దశల్లో నిర్మించనున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4.30 కోట్ల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో
వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా సేవలు. అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో శ్రీహరికోటలో స్పేస్ సిటీకి 1000 ఎకరాల భూమిని కేటాయించారు. చిత్తూరు జిల్లాలో 2 పరిశ్రమల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం, అమరావతి, మంత్రాలయం వంటి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణానికి అనుమతినిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిన హత్య జనాలను భయాందోళనకు గురిచేసింది. పట్టపగలే నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా పోలీసులు విడుదల చేశారు. ఎర్రగుంట సర్కిల్కి చెందిన లోకేష్ అనే స్థానిక రౌడీ షీటర్ బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతని బైక్ను కారుతో దుండగులు ఢీకొట్టారు. దీంతో ఆయన బైక్పై నుంచి కింద పడిన తర్వాత వేట కొడవలతో దారుణంగా నరికి హత్య చేశారు. కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ విజయ. అయితే సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రౌడీ షీటర్ లోకేంద్ర హత్య తీవ్ర కలకలం అయితే లేపింది. అయితే వినాయక నిమజ్జనాలు జరుగుతున్న వేళ ఒక్కసారిగా పట్టణంలో రౌడీ షీటర్ లోకేంద్ర హత్య తీవ్ర దుమారం అయితే లేపింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రౌడీ షీటర్ లోకేంద్ర గతంలో చాలా హత్య కేసుల్లో నిందితుడు. ఒక మహిళా హత్య కేసులోను, అలాగే శ్రీనివాసరెడ్డి అనే ఒక ఆయన హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడు లోకేంద్ర. అయితే లోకేంద్ర ఈ హత్య కేసులతో పాటు చాలా క్రిమినల్ కేసులు కూడా లోకేంద్ర పైన ఉన్నాయి. అయితే నిన్న వినాయక నిమజ్జనం జరుగుతున్న వేళ ఎర్రగుంట కాలనీకి చెందిన తలారి లోకేంద్ర బైక్ పై వస్తుండగా కొత్తపేట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వెనక వైపు నుంచి వచ్చిన ఒక కారు లోకేంద్ర బైక్ ను ఢీ కొట్టి లోకేంద్ర కింద పడిపోవడంతో వచ్చి ఇద్దరు వ్యక్తులు వచ్చి విచక్షణ రహితంగా లోకేంద్రను అక్కడికక్కడే వేటకొడవలతో నరికి చంపిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే వీటి పైన అంటే ఏదైతే ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేను ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా వీటిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగకూడదని చెప్పి పోలీస్ శాఖకు తీవ్రంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ధర్మవరం ఇలాంటి హత్యలకు కొత్త కాకపోయినా గతంలో ధర్మవరం అంటే చాలా హత్య కేసులు ఫ్యాక్షన్ కు పుట్టినిల్లు లాంటివనే చెప్పవచ్చు. అలాంటి ధర్మవరంలో ఇంతవరకు హత్యలు అనేటివి దాదాపు చాలా రోజుల నుంచి హత్యలు అనేటివి జరగలేదు. కాబట్టి ఇప్పుడు జరగడంతో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం అయితేనేమి, అక్కడ రాజకీయ నాయకులు అయితేనేమి పూర్తిగా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోకూడదని చెప్పి తీవ్రంగా పోలీస్ శాఖను అయితే సత్యకుమార్ ఆదేశించడం జరిగింది. అయితే ఈ లోకేంద్ర హత్యకు సంబంధించినట్లయితే లోకేంద్ర చేతుల్లో మరణించిన శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలకృష్ణారెడ్డి ఈ హత్య చేసినట్టయితే అంటే ఒక అంచనాకైతే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కార్ నెంబర్ తో పాటు ఎవరు హత్య చేశారన్న దానిపైన పోలీసులు పూర్తిగా
విచారించి నిందితులకైతే కఠినంగా శిక్షిస్తామని చెప్పి అయితే పోలీసులు అయితే ప్రకటించారు. ఏది ఏమైనా ధర్మవరంలో ఒక్కసారిగా వినాయక నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో ఇలాంటి హత్య జరగడం ఒక్కసారిగా తీవ్ర కలకలం అయితే లేపింది. అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా వీటి కట్టుదిట్టం అయితే చేసిందని చెప్పవచ్చు విజయ. అయితే పాత కక్షలు అయితే ఉండొచ్చు విజయ్, దానికి సంబంధించి కోర్టు కానీ పోలీసులు కానీ దీనికి సంబంధించి అలా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాము మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అసలు భయపడడమే లేదు, చట్టాలన్నా కానీ కోర్టులన్నా కానీ భయపడడం లేదు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఈ లోకేంద్ర ఎవరైతే రౌడీ షూటర్ లోకేంద్ర ఉన్నాడో గతంలో నుంచి అయితే చాలా ఈయన హత్య ఈయన జీవితమే విస్తుగులిపి నిజాలు అయితే ఉన్నాయి. ఒక్కనొక్క సమయంలో ఒక మహిళను అయితే దారుణంగా చంపారు. అది ఎందుకు చంపాడు అనేది చూస్తే ఒక సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సహకరించలేదని ఆమె రొమ్ములు కోసి దారుణంగా చంపిన సంఘటన అయితే ఉంది. అలాగే శ్రీనివాసరెడ్డి కేవలం ఒక చిన్న 10 రూపాయల దగ్గర లావాదేవీ దగ్గర శ్రీనివాసరెడ్డిని అయితే చంపడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటికే రౌడీ షూటర్ ఈయన పైన రౌడీ షూటర్ ఓపెన్ చేసినారు. గతంలో కూడా ఈయన పైన జైలుకు వెళ్ళి వచ్చింది. అయినా ఈ పోలీస్ యంత్రాంగం చూసుకుంటే ఇప్పుడు నిజంగా పోలీసుకి భయపడే సంఘటనలు అయితే ఎక్కడ కానీ కనిపించట్లేదు. పోలీస్ యంత్రాంగం కూడా కఠినంగా వ్యవహరించలేదు, ఉదాసీనత వ్యవహరిస్తున్నాం. అలాగే పోలీసు యంత్రాంగంలో కూడా అవినీతి, ఏదైతే డబ్బులు ఇస్తే వాళ్ళని వదిలిపెట్టే సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో నిందితులు కూడా పూర్తిగా వీటిపైన భయపడుకోకుండా, అలాగే వీళ్ళు అవినీతికి పాల్పడడం కానీ, దౌర్జన్యాలకు కానీ, ఇలాగే మర్డర్లకు కానీ ఎటువంటి భయపడుకోకుండా చేసిన సంఘటన మనం చూస్తున్నాం. ఎందుకంటే పోలీసులకి ఏంటంటే డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తారులే అనే ఒక కొలికి రావడంతో వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనా కోర్టులు కూడా కోర్టులు ఇప్పుడు జరిగిన మర్డర్కి ఎప్పుడో 15 సంవత్సరాలు పడుతుందో 15 సంవత్సరాలు పడుతుందో శిక్ష వేయడానికి. అలాంటి సంఘటనలు కూడా ఈ నిందితులకి కొంచెం ముందుకెళ్లేలాగా చేస్తున్నాయి. ఏదేమైనా పోలీస్ యంత్రాంగం కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, పూర్తిగా కట్టుదిట్టంగా త్వరతగిన ఇలాంటి వారిపైన యాక్షన్ తీసుకొని వీరికి శిక్ష విధించినట్టయితే ప్రజల్లో కూడా, అంటే ఇట్లా నిందితుల్లో కూడా భయం అనేది ఒకటి వస్తాడని అయితే చెప్పవచ్చు విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ విజయ్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో మేకిల ఐబీఎస్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. క్యాంపస్లో 8 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చింది. కళాశాల వద్ద మోకిల పోలీస్ స్టేషన్ సిబ్బంది, రాజేంద్రనగర్ జోన్ ప్రత్యేక ఆపరేషన్స్ టీం సంయుక్తంగా నడిపిన ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. ఐసీఎఫ్ఏఎల్ క్యాంపులో గంజాయి అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు. లా చదువుతున్న 10 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారిలో 8 మంది ఐక్ఫై కళాశాల విద్యార్థులు. మహారాజ్పేటకి చెందిన 2 వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు. టెస్టింగ్ కిట్ల సహాయంతో నిర్వహించిన పరీక్షలో పాజిటివ్గా వచ్చినట్టు మేకిల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మేకిల ఐబీఎస్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. క్యాంపస్లో 8 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చింది. కళాశాల వద్ద మేకిల పోలీస్ స్టేషన్ సిబ్బంది, రాజేంద్రనగర్ జోన్ ప్రత్యేక ఆపరేషన్ టీం సంయుక్తంగా నడిపిన ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. ఐసీఎఫ్ఏఎల్ క్యాంపస్లో గంజాయి అక్రమంగా వినియోగిస్తున్నట్టు సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు. లా చదువుతున్న 10 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిలో 8 మంది ఐక్పై కళాశాల విద్యార్థులు. మహారాజ్పేటకు చెందిన 2 వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.
టెస్టింగ్ కిట్ల సహాయంతో నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టు మేకిలా ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ మార్నింగ్ విజయ. తెలంగాణలో ఒక్కసారిగా మరోసారి గంజాయికి సంబంధించినటువంటి కళాశాల విద్యార్థులకు కలకరాలు లేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా అనేక మార్లు అంటే పోలీసు సంబంధించినటువంటి టీమే కానీ దానికి సంబంధించినటువంటి కళాశాల యజమానులకు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఐబీఎం కళాశాలలోని పెద్ద ఎత్తున గంజాయి విక్రయించుతూ రోజువారీగా తమ యొక్క అంటే మత్తు పదార్థాలకు బాధితులైనటువంటి 8 మంది విద్యార్థులపై అంటే టెస్ట్లో తేలినటువంటి పరిస్థితి. ఎవరైతే సప్లై చేస్తున్నారో 2 విద్యార్థులపై కూడా కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్వహించాలంటూ పూర్తిగా అంటే పోలీసులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న అవేర్నెస్ చేపడుతున్న క్రమంలో కూడా అంటే విద్యార్థులు ఆ కళాశాల యజమానులు నిర్లక్ష్యంతో కావచ్చు, దానికి సంబంధించినటువంటి కళాశాల యజమానులు ఆ కళాశాలలోనే అంటే విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని మత్తు పదార్థాలు సప్లై చేస్తున్న వారిపై వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు టార్గెట్ గాను మత్తు పదార్థాలు సప్లై చేసే వారు మాత్రము ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కావచ్చు, లా కాలేజ్ విద్యార్థులు కావచ్చు, వీరందరినీ టార్గెట్ చేసుకొని ఒక వ్యాపారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వ్యాపారం కొనసాగిస్తున్న వారితో పాటు విద్యార్థుల భవిష్యత్తు అయితే నాశనం అవుతుందని చెప్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారుల అంటే సూచనలు కానీ సంబంధించిన అధికారుల సూచనలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదేమైనప్పటికీ ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కొరకు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు మాత్రం పూర్తిగా బాధ్యతలకు మత్తు పదార్థాలే వాళ్ళకు అంటే దానికి సంబంధించిన విషయాలలో పూర్తిగా మత్తు పదార్థాలపై వాళ్ళు మొగ్గు చూపుతున్నారనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి కళాశాల యజమానులు మాత్రం పూర్తిగా విద్యార్థుల పట్ల అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. వారు అక్కడ కళాశాల ఆవరణలోనే మత్తు పదార్థాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలలో గతంలో కూడా కళాశాల యజమానులకు కానీ ప్రభుత్వం ఆ పరిధిలో ఉన్నటువంటి డీసీపీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏసీపీ పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయినా కూడా మార్పు రాకపోవడంతో ఒకసారిగా మరోసారి నిఘా ఏర్పాటు చేసి అక్కడ కళాశాల యజమానులు పరిధిలో ఉన్నటువంటి క్యాంపస్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి విషయాలని సమీక్షించిన తర్వాత అక్కడ నిఘా ఏర్పాటు చేసి వారిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. విజయ్ శ్రీనివాస్, అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంది అసలు? అంటే విద్యార్థులు ఇలా మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ కాలేజీ లోపలికి సప్లై చేయడం కానీ అంటే తల్లిదండ్రుల ఆవేదన ఎలా వ్యక్తం చేస్తున్నారు అసలు? ప్రధానంగా మొదటి నుంచి మనం చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రం ప్రధానంగా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అవుట్స్కట్ లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోని మత్తు పదార్థాలు సప్లై అవుతున్నామంటూ పోలీసు క్యూజెట్ విభాగం కావచ్చు, దానికి సంబంధించినటువంటి కళాశాల యజమానులకు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. కానీ కేవలం కళాశాల యజమానులు దానికి సంబంధించినటువంటి అయితే గేట్ ఇన్నర్ అవుట్ పోవడానికి వచ్చే స్టూడెంట్స్ తప్పితే మిగతా వాళ్ళు ఎట్లా వస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి మత్తు పదార్థాలు ఎలా సప్లై అవుతున్నాయి అనేది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎవరైతే పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మిగతా లా కళాశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థులపై మత్తుకు సప్లై చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అనేక మార్లు అంటే అక్కడ ఉన్నటువంటి సిపికే కావచ్చు, అక్కడ ఉన్న ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు ఫిర్యాదు కూడా చేయలేదు కుటుంబ సభ్యులు. కానీ యజమాని సంబంధించినటువంటి విషయాలలో కానీ అక్కడ ఉన్న కళాశాల నిర్వాహకులు చేసే అంటే ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ మత్తు పదార్థాలు అక్కడ కాలేజీలోకి లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక అంటే బిజినెస్ గా వాళ్ళు కూడా కళాశాల యజమాని తెలిసే జరుగుతుంది అనేది కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే విద్యార్థుల భవిష్యత్తు అంటే ప్రశాంతంగా మారుతుందనేది గతంలో కూడా అనేక మార్లు అంటే ప్రభుత్వానికి కూడా విన్నపం చేశారు. ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీసు ఎవరైతే అధికారులు వాళ్ళకు కూడా విన్నపం చేసినటువంటి పరిస్థితి. కానీ కళాశాల యాజమాన్యము తమ కళాశాలలో సంబంధించినటువంటి విషయాలలో కొంత నిర్లక్ష్యం వహిస్తూ పూర్తిగా వ్యాపారమే ధ్యేయంగా వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితి అయితే కళాశాల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరుగుతుందనేది మాత్రం పేరెంట్స్ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. విజయ్ ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.